పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీశక్తి భవన్లో మండలంలోని 30 మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే 6 నెలలు నిండినటువంటి 20 మంది పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓ ఉమారాణి గారు హాజరైనారు. కార్యక్రమంలో 1000 రోజుల ప్రణాళికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి తెలియజేయడం జరిగింది. పుట్టిన బిడ్డకు వెంటనే మురుపాలు పెట్టాలని, 6 నెలలు నిండిన పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధాహారం మొదలు పెట్టాలని, 2 సంవత్సరాలు నిండే వరకు 100% ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ జి కళావతి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ రాజు, డిహెచ్యుబి రమ్య, మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్స్ మరియు ఎక్కువ సంఖ్యలో తల్లులు, పిల్లలు హాజరైనారు. కొంచెం వాళ్ళు ముందు జరుపుకోమని అయ్యో మేడం అండి పెట్టుకోండి. పెట్టండమ్మా. ఓకే ఓకే
నా ఫోటో తీయరా ఇగో వీళ్ళని తీస్తారు వీళ్ళు అందరికీ నమస్కారం. నా పేరు ఉమారాణి. నేను ఈసీడీఎస్ ప్రాజెక్టు సిరిసిల్ల పరిధిలో పనిచేస్తున్నాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా 30 మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 15 మంది పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 1000 రోజుల ప్రణాళిక గురించి గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు అందరికీ కూడా పోషకాహారము తీసుకోవడం పైన అవగాహన కలిగించడం జరిగినది. అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కూడా 6 నెలల పాటు తల్లిపాలతో పాటు తర్వాత అనుబంధ పోషకాహారం అందించే విధానాన్ని కూడా ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించడం జరిగినది. అంగన్వాడీ కేంద్రం నుంచి 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలు ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వారికి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సెక్టార్ అంగన్వాడీ టీచర్స్ మరియు ఎల్లారెడ్డిపేట సెక్టారు అంగన్వాడీ టీచర్స్ మొత్తం 46 మంది పాల్గొనడం జరిగినది. థ్యాంక్ యూ.